రజతోత్సవం ఒక పండుగ. ఎందుకంటే ఈ రజతోత్సవ సభను మేము ఒక విజయోత్సవ సభగా జరుపుకుంటున్నాం. ఇక్కడ కేసీఆర్ గారిని ఒక పరాజితునిగా చూపించాలనుకుంటున్నారు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. కానీ శాశ్వత విజేతగా నిలబెట్టాలని మేము అనుకుంటున్నాం. ఉద్యమం నుంచి ఉక్కుపాదం నొక్కుతున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఒకప్పుడు అదే పద్ధతి, ఇప్పుడు అదే పద్ధతి. కానీ అహింసా పద్ధతిలా ఇవాళ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన కేసీఆర్ గారు 25 ఏళ్ళు 14 ఏళ్ళు ఉద్యమం చేసి 10 ఏళ్ళు ఈ అభివృద్ధిలో మొత్తం ముఖ్యమంత్రిగా తను మొదటి స్థానంలో ఉన్నారు. అటువంటి 25 ఏళ్ల ప్రస్థానాన్ని మేము ఒక విజయోత్సవ సభగా చేయాలనుకుంటున్నాము. ఈ సభ తర్వాత ప్రజలే గమనిస్తారు మార్పును. ఈ సభ దేనికి అంటే రేవంత్ రెడ్డి సర్కారుకు ఏమన్నా ఎట్లా ఉండబోతుంది ఈ సభ? మా సభకు రేవంత్కు ఏం సంబంధం ఉండదండి. ఇది 25 ఏళ్ల సిల్వర్ జూబ్లీ మనం చేసుకుంటున్నాం. దీని ద్వారా కేసీఆర్ గారు ఏం సందేశం ఇస్తారన్నది ఇప్పుడు తెలిసిపోతుంది ఒక 2-3 గంటలల్లా. నేను మాత్రం ఒకటి అనుకుంటున్నా, 16 నెలల వైఫల్యాన్ని మాత్రం తప్పకుండా ఎండగడతారు. ఎక్కడెక్కడైతే హైడ్రా కానీ, మూసీ బాధితులు కానీ, లగచెల్లె రైతులు కానివ్వండి, ఆదివాసీ మహిళల మీద జరుగుతున్న దౌర్జన్యాల మీద కానీ తప్పకుండా వాళ్ళు ఇవాళ మా ముఖ్యమంత్రి గారు స్పందిస్తారు. మన బాపు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి మీద స్పందిస్తారు. ఇక వాళ్ళ వైఫల్యాలను తప్పకుండా ఎండగడతారని నేను చెప్తున్నాను. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్ నుంచి వచ్చాము, హైదరాబాద్ నుంచి వచ్చాము. ఈరోజు మాకందరికీ పండగ రోజు. అంటే మా గులాబీ జెండా పుట్టి 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పండగలు చేసుకోవడానికి వచ్చాం మహిళలందరం కూడా. బాపు కేసీఆర్ గారు తన నిబద్ధతతో, పోరాట పటిమతో, ప్రాణాలకు సైతం తెగించి తెలంగాణను సాధించి బంగారు తెలంగాణగా తీర్చిదిద్ది తెలంగాణ ప్రజలందరికీ ఒక బహుమతిని ఇచ్చినటువంటి ఒక మహానాయకుడి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాం మేము. ఈరోజు ఇక్కడ పండుగలు జరుపుకోవడానికి వచ్చాము. రేవంత్ సర్కార్ ఇప్పుడు సంవత్సరాల కాలం అయింది, ఇప్పటికి ఇచ్చిన హామీలు నెరవేర్చారా? ఎక్కడ నెరవేర్చారు? ఒక్క హామీ కూడా నెరవేర్చలేరు. ప్రతి ఒక్క ప్రజలు ఎవరైతే ఓటు వేశారో వాళ్ళందరూ కూడా మా చెంపలు మేము వేసుకుంటున్నాం, మా చెప్పులతో మేము కొట్టుకుంటున్నాము. వాళ్ళకి రేవంత్ని నమ్మి, కాంగ్రెస్ని నమ్మి ఓటేసినందుకు తప్పు చేశాము. ఈ క్షణం మీరు మళ్ళీ ఎలక్షన్స్ పెట్టినా ఎన్ని సీట్లు ఉన్నాయో అన్ని సీట్లు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి గెలిపించుకుంటామని చెప్పేసి ప్రజలందరూ కూడా ఫీల్ అవుతున్నారు. మేము హైదరాబాద్ నుంచి వచ్చినామండి. సభ చాలా చాలా సంతోషంగా ఉంది. పండుగ వాతావరణం నెలకొంది. మన తెలంగాణలో కేసీఆర్ బాపు అతిపెద్ద పండుగ లెక్క ఈ సభాముఖాన్ని చూపిస్తే అతిపెద్ద పండుగ లెక్క వాతావరణం అనిపిస్తుంది. భారీ పబ్లిక్ తల్లి వస్తుర్రు ఈ సభకు. ఇప్పుడు బయలుదేరిరు, ఇంక ఇక్కడ చేరుకుంటారు ఇక కొద్దిసేపట్ల. మేము కామారెడ్డికి వెళ్ళి వచ్చాం. మంచిగా సంతోషం అనిపిస్తుంది. సభ సక్సెస్ అవుతుంది. మేము 10 లక్షలు అనుకున్నాము కానీ 20 లక్షల మంది కూడా రావచ్చు ఈ సభకు. మహిళలు 3 లక్షలు అనుకున్నాం కానీ 6 లక్షల పైననే వస్తున్నారు మహిళలు కూడా. భారీ సక్సెస్ అవుతుంది ఈ సభ.